డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు యాంఫ్రీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మరియు ఇన్సూరెన్స్ ప్లానర్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్. సార్, మనం ఎన్నో సెషన్స్లో మాట్లాడుకున్నాం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏ ఏజ్లో ఎలా చేసుకోవాలని. కానీ మనం ఎక్కువగా మాట్లాడుకొని చూసుకుంటే యంగ్ ఏజర్స్ గురించి మాట్లాడుకున్నాం, ఓల్డ్ ఏజ్లో చేసుకోకపోతే వచ్చే ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం. అవును. కానీ ఇప్పుడు 35 to 40 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎలాంటి ప్లానింగ్ చేసుకోవాలనే గురించి ఈరోజు మాట్లాడుకున్నాం. అట్లాగే సంజయ్. వీళ్ళు ఏ టైప్ ఆఫ్ ప్లాన్ చేసుకోవాలంటారు అండ్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్లో ఇన్వెస్ట్ చేయాలంటారు వీళ్ళు ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రకారం 35 to 40 ఏజ్ గ్రూప్ వాళ్ళు? 35 to 40 అని చెప్పను, కానీ 35 to 45 గురించి మాట్లాడుకుందాం. ఓకే. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు? 35 to 45 అంటే ఏం జరిగి ఉంటుంది వాళ్ళ లైఫ్లో అప్పటిదాకా? ఆల్రెడీ ఎడ్యుకేషన్ అయింది, జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది, ఒకళ్ళు ఇద్దరు పిల్లలు ఉంటారు. వీళ్ళు కెరీర్లో ఒక స్టేజ్లో ఉండి ఆల్రెడీ 10-12 years కెరీర్లో ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రకరకాల యాక్టివిటీస్ చేసి ఉంటారు అప్పటికే. అవును సార్. 35 to 45 మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆలోచిస్తున్నారు అసలు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటి, మన ఫ్యూచర్ ఏంటి, దాని గురించి ఏం చేద్దామని ఇప్పుడు ఆలోచిస్తే, అవును సార్, అసలు నువ్వు పాస్ట్ 10 yearsలో ఏం చేసావో రివైల్ చేసుకో. ఇనీషియల్గా 25లో 24, 25, 26లో జాబ్ వచ్చేటప్పుడు నీకు ఇనీషియల్గా చాలా తక్కువ శాలరీస్ ఉండొచ్చు. అవును సార్. లేకపోతే మంచి శాలరీస్ వచ్చినాయి కానీ ఇంట్లో ఫైనాన్షియల్గా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు చాలామందికి. లేదా ఎక్కడో సైట నువ్వు కూడా అప్పటికే ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా ఉండొచ్చు. తర్వాత మ్యారేజ్ అయింది, పిల్లలు వచ్చారు, 35కి వచ్చావు, పిల్లలు స్కూలింగ్ చేస్తున్నారో లేదా కాలేజీకి వెళ్తున్నారో 40-45 దగ్గరికి వచ్చి కూడా కాలేజీకి వెళ్తూ ఈ సందర్భాలు జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం ఒక స్కూలింగ్లో ఉంటారులేండి. ఈ 10-15 సంవత్సరాల్లో నువ్వు చాలా పనులు చేసి ఉంటావు, ఇన్వెస్ట్మెంట్లు చేసి ఉంటావు, కొన్ని డెసిషన్లు తీసుకుని ఉంటావు, కొన్ని ఎక్స్ప్లోర్ చేసి ఉంటావు, కొంచెం నాలెడ్జ్ని పెంచుకుని ఉంటావు. వీటన్నిటిలో నీకు ఉపయోగపడినవి అంటే నీకు ఏ ఉపయోగపడినవి ఏంటనేది నువ్వు ముందుగా ప్రాపర్గా ఎనలైజ్ చేసుకోగలిగితే అసలు ఎక్కడి నుంచి మనం ఎట్లా వెళ్ళాలో అర్థమవుతుంది. ఎందుకంటే జనరల్గా ఏం జరిగేది, 25-25లో జాబ్ రాగానే ఎవరో ఒకరు ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్తారు. ఎక్కడో సరే ఎంతో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి ఉంటావు. ప్లస్ నువ్వు కొన్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా యూట్యూబ్ ఛానల్ చూసావా, లేకపోతే గూగుల్లో వెతికావా, లేకపోతే ఫ్రెండ్ చెప్పారా, కొన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు అప్పటికే. అందుకని పాస్ట్ 10 years నువ్వు రివ్యూ చేసుకో. దాంట్లో నీకు పనికొచ్చినవి ఏంటి, పనికిరాని ఏంటనే, నీకు ఉపయోగపడినవి ఏంటనేది ఒక చోట కనుక ప్రాపర్గా పేపర్ మీద పెట్టగలిగితే తర్వాత నెక్స్ట్ ఏం చేయాలని ముందు మనం ఆలోచించవచ్చు. ఎర్లీ ఏజెస్లో కొంచెం ఇవాళ ఉన్న కండిషన్స్లో కొంచెం ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. అవును. పిల్లలు, ఎడ్యుకేషన్, మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం టూర్స్ ఇవన్నీ కలిపి ఇవన్నీ అయిపోయి ఒక స్టేజ్కి వచ్చావు నువ్వు. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు నువ్వు తీసుకున్న డెసిషన్స్ని ఎవరినైనా బ్లేమ్ చేయడానికి ఆస్కారం ఉంటుందేమో, కానీ ఇప్పటి నుంచి తీసుకునే డెసిషన్స్ ఎవరిని బ్లేమ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒక 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ జాబ్లో కానీ ఇంకోసారి బిజినెస్లో కానీ 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి, ఏం చేయకూడదని నీకు తెలిసి ఉండాలి. అందుకనే రివ్యూ చేయమంటాం. అక్కడ రివ్యూ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఇమీడియట్గా నీ ఎర్నింగ్స్లోంచి ఒక 20% వరకు కంపల్సరీ ఇన్వెస్ట్ చేయగలగాలి. ఇక్కడ చేయకపోతే ఎప్పుడు చేయలేవు. ఇక్కడ 35లో 35-40లో కనుక స్టార్ట్ చేయకపోతే నువ్వు ఎప్పుడు చేయలేవు. ఎందుకంటే పిల్లలు హైయర్ ఎడ్యుకేషన్కి వస్తారు, తర్వాత మ్యారేజ్లకు వస్తారు, ఆ టైంలో నీ స్కోపే రాదు. అవును సార్. ఇక్కడ నువ్వు ఎక్కడెక్కడ ఖర్చులు తగ్గించుకోగలుగుతావు, ఎక్కడెక్కడ ఇంక్రీజ్ కొంచెం నీ ఎర్నింగ్స్ పెంచుకోగలుగుతావు చూసి అక్కడి నుంచి కనుక సేవింగ్స్ చేయడం స్టార్ట్ చేయగలగాలి. రెండోది, నీ ఇన్సూరెన్స్ పాలసీస్ని రివ్యూ చేసుకో. ఇన్సూరెన్స్ ఎవరికి అవసరం, ఎవరికి అవసరం లేదనేది కూడా కాన్సెప్ట్ కూడా చాలా పాపులర్ ఇవాళ ఉన్న మార్కెట్లో. ఎవరికి అవసరం లేదు అంటే పర్లేదు, నాకు ఏ ఇబ్బంది వచ్చినా నా అకౌంట్లో ఒక 50 లక్షలు ఉంటాయి, 1 కోటి రూపాయలు ఉంటాయి, నేనున్నా లేకపోయినా నా ఫ్యామిలీకి వచ్చిన ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏమీ లేవు, ఇన్ కేసు నాకు ఏదైనా హాస్పిటలైజేషన్ అవసరాలు వస్తే, క్రిటికల్ ఇల్నెస్ లాంటి పరిస్థితులు వస్తే పర్లేదు, నేను 10 నుంచి ఒక 50 లక్షల వరకు అయినా కదా ఎక్కడో సాటి నుంచి తీసుకొచ్చి ఇమీడియట్గా నేను చేసుకోగలను, నా ఫ్యూచర్ ఫైనాన్షియల్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళ గురించి ఇన్సూరెన్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓకే.
ఎవరైతే మన చదువుకున్న తర్వాత మన లైఫ్ స్టైల్ మారిందో, పిల్లలు ఉన్నారు, మంచి స్కూలింగ్ చేపిస్తున్నాం, లేకపోతే మంచి అపార్ట్మెంట్లో ఇది తీసుకున్నాం, అపార్ట్మెంట్ తీసుకున్నాం, దానికి ఈఎంఐ పే చేస్తున్నాం, ఇలాంటి వాళ్ళందరూ కూడా మీ ఇన్సూరెన్స్ పాలసీస్ని రివ్యూ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇయర్లీ జాబ్స్లో 25-30s మధ్యలో ఎవరో మీ ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ వచ్చి ఏదో ఒక ఇన్సూరెన్స్ ప్లాన్ మీరు చెప్పారు, ఆ ప్లాన్ మీరు పే చేస్తూ ఉన్నారు. ఓకే, అది మీ ఫ్యూచర్ అవసరాలకు తగ్గట్టుగా ఈ రోజున మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా ఉందా లేదా చెక్ చేసుకుని దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఓకే. రెండోది మూడోది ఏంటంటే నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి. ఎందుకంటే 35 to 45కి వచ్చిన తర్వాత 45కి వచ్చాం అనుకుందాం, ఆల్రెడీ యంగర్ జనరేషన్ అంతా కూడా మార్కెట్లోకి వస్తారు. మీరున్న వర్క్ ప్లేస్లో మీకంటే తక్కువ టైంలో మీకంటే రీజనింగ్గా ఆలోచించి చేయగలిగిన ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా మీ ఎన్విరాన్మెంట్లోకి యాడ్ అవుతారు. అలాంటి టైంలో మీరు సస్టైన్ అవ్వాలంటే మీ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ లేకపోతే మీ నాలెడ్జ్ని కానీ మీ స్కిల్స్ కానీ ఇంక్రీజ్ చేసుకోగలగాలి. అవి ఇంక్రీజ్ చేసుకోవడానికి ఏం చేయాలో ఒకటి ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. రెండోది మీ యొక్క ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎవరొకరిని ప్రాపర్ అడ్వైజర్ పెట్టుకోండి. ఓకే, అతను వెల్విషర్ అయి ఉండొచ్చు, ఫ్యామిలీ వెల్విషర్ అయి ఉండొచ్చు, లేకపోతే ఫైనాన్షియల్ ప్లానర్ అయి ఉండొచ్చు, లేకపోతే మార్కెట్లో రకరకాలుగా మీ మంచి కోసం మాట్లాడేవాళ్ళు, సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళని ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా పెట్టుకోండి. ఎందుకు అడ్వైజర్గా పెట్టుకోవాలి? అవసరం లేదు, ఐ విల్ డూ, నేను చేయగలుగుతాను అన్నీ, నాకు అడ్వైజర్ అవసరం లేదు, అంతా ఆన్లైన్, ఎవ్రీథింగ్ ఆన్లైన్ అనుకుంటే కనుక మీ టైంని ఇక్కడే ఎక్కువసేపు స్పెండ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సపోజ్ ఒక ఆర్గనైజేషన్లో మీరు వర్క్ చేస్తున్నారు, స్టాక్ మార్కెట్లో మీరే ట్రేడింగ్ చేస్తున్నారు, ఆఫీస్కి వెళ్ళినాక ఒక విండో అయినా మార్కెట్ చూపిస్తూ ఉంటుంది, ఒక విండోలో అయినా మీరు ఏదో వర్క్ చేస్తూ ఉంటారు. అవును, మార్కెట్ ఆ టైంలో చూడకపోతే మీరు ఒక 10 నిమిషాలు కనుక మీరు ఏదైనా అటువైపు కాన్సన్ట్రేట్ చేయకపోతే అక్కడ ఏదైనా పెద్ద లాస్ జరగవచ్చు. అవును, సరేలే అది జాగ్రత్తగా చూసుకుందాం అని కనుక ఇది ఇగ్నోర్ చేసి కనుక మీరు అక్కడ కాన్సన్ట్రేషన్ చేస్తే మీ కెరీర్కి ఇబ్బంది రావచ్చు. కెరీర్కి ఇబ్బంది వస్తే తర్వాత ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్స్ ఇవన్నీ కూడా ఫెయిల్ అవుతాయి. మీది ఏదైతే కోర్ ఏరియా ఉందో అక్కడ మీ స్కిల్స్ని పెంచుకోండి, మీ టైంని అక్కడ స్పెండ్ చేయండి, మిగతాది అవుట్ సోర్సింగ్ ఇవ్వండి. అవుట్ సోర్సింగ్ ఇచ్చినందువల్ల పెద్దగా లాస్ ఏమి ఉండదు. మీ ఇన్వెస్ట్మెంట్స్ని వేరే వాళ్ళు ప్రాపర్గా రివ్యూ చేసుకుంటా మీకు అవసరమైన సందర్భాల్లో మీకు సజెషన్స్ ఇవ్వగలుగుతారు. ఇచ్చినప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారా యాక్సెప్ట్ చేయట్లేదా అంటే ఆ టైంలో మీరు రివ్యూ చేసుకోవచ్చు. అంతేగాని రోజు ఒక ₹1,00,000 ట్రేడింగ్లో పెట్టి లేకపోతే ఇంకోటి చేసి ప్రతిరోజు కనుక మీరు అవే రివ్యూ చేస్తూ కూర్చుంటే మీ కెరీర్లో కానీ మీ ఫ్యామిలీ లైఫ్లో కూడా చాలా టైంని ఇలాంటి వాటికి స్పెండ్ చేయాల్సి వస్తుంది. అందుకని ప్రాపర్ అడ్వైజర్ని పెట్టుకుంటే కనుక మీరు ఇక్కడ ఏదైతే స్పెండ్ చేస్తున్నారో ఆ టైంని కనుక మీ కెరీర్ కోసం స్పెండ్ చేస్తే మీకు అక్కడ గ్రోత్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 35 to 45 మధ్యలో ఇంకోటి ఏం చేస్తాం, ఒక మంచి ఇల్లు ప్లాన్ చేద్దాంలే అనుకుంటారు ఎవరైనా సహజంగా. ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం, విల్లా తీసుకుందాం అని. ఇక్కడ కొన్ని పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకోండి. మీరు లైఫ్లో సెటిల్ అయ్యారు, డెఫినెట్గా నేను ఇదే ఏరియాలో ఇదే ప్రాంతంలో నేను నెక్స్ట్ 10, 15, 20 years ఉంటాను అనుకున్నప్పుడు మాత్రమే ఇంటికి ప్లాన్ చేసుకోండి. అట్లా కాదు ఒక 2 సంవత్సరాలు హైదరాబాద్లో ఉంటా, 2 సంవత్సరాలు బెంగళూరులో ఉంటా, తర్వాత అబ్రాడ్ వెళ్తాను అనుకునే వాళ్ళు ఇల్లు ప్లాన్ చేసుకుంటాం రైట్ ఆర్ రాంగ్ అనేది కొంచెం ప్రాపర్గా థింక్ చేసి ఆలోచించుకోవాలి. దాంతోపాటు ఆల్రెడీ మీరు రెంట్ ఎందుకు కడుతున్నారు, ఈఎంఐస్ ఎంత వస్తాయి, ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంది, ఈ రెండింటిని రెంట్కి ఉండి మిగతా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్గా ఇన్వెస్ట్ చేసి ఎంత రిటర్న్స్ రావచ్చు, లేదా మనం ఎక్కడైనా హౌస్ ప్రాపర్టీ ఒకటి బై చేసి లాంగ్ టర్మ్ వెయిట్ చేయగలిగితే మనం రెంట్తో పాటు ఈ వాల్యూ ఎప్రిసియేషన్ ఎంత ఉంటుంది అనేది ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత హౌసింగ్ బై చేయొచ్చు. దాంతోపాటు లాస్ట్ పాయింట్ మీ రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోండి. 35 అంటే ఇంకో 25 years టైం ఉంటుంది. అవును సార్, మంచి టైం కాంపౌండింగ్ అవడానికి కూడా. ఈ 25 yearsలో ఇవాళ ఉన్న రేట్స్కి
ఎక్స్పెన్సెస్కి. మీకు 60 ఇయర్స్ తర్వాత మీ ఇదే లైఫ్ స్టైల్ మీరు మేనేజ్ చేసుకుంటూ ఉంటే మీకు ఎంత ఎక్స్పెన్సెస్ అవుతాయో ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ప్రాపర్గా క్యాలిక్యులేట్ చేసుకుని దానికి కూడా కొంత అమౌంట్ మీరు డెడికేటెడ్గా పక్కన పెట్టాలి. ఓకే. ఎందుకు పక్కన పెట్టమంటామంటే మీ ఏ అకేషన్కైనా, ఇంతకుముందు చాలామంది మాట్లాడతారు దీని గురించి, మనం కూడా ఇంతకుముందు వీడియోలో చెప్పాం. ఏ అకేషన్కైనా మార్కెట్లో లోన్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. పిల్లలు బర్త్డే చేయాలన్నా, చిన్న ఫంక్షన్ చేయాలన్నా, లేదా మీరు హౌస్ కొనాలి, లేదా పిల్లల ఎడ్యుకేషన్ కోసం కావాలి, ప్రతి ఒక్కళ్ళు లోన్ ఇస్తారు. కానీ మీ రిటైర్మెంట్కి లోన్ ఇచ్చేవారు అయితే ఎవరు లేరు. అవును సార్. దాంతోపాటు ఏమైందంటే లైఫ్ స్పాన్ పెరిగింది. 25 ఇయర్స్ వరకు మనకి ఏమి ఎర్నింగ్స్ లేవు. 25 to 60 వరకు మన లైఫ్ని మనం లీడ్ చేసాం. 35 ఇయర్స్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ వాళ్ళు మినిమం 85 ఇయర్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 85 ఇయర్స్ వరకు మీకు వితౌట్ వర్క్ మీకు శాలరీ రావాలి. 85 దాకా బతుకుతామా లేదా అని చాలామంది డౌట్ పడతారేమో. అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. వాళ్ళ హైదరాబాద్లో ఉన్న చిన్న చిన్న పార్కులకి వెళ్ళి చూస్తే 85 ఇయర్స్ 85లో ఉన్న వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా వాకింగ్ చేసేవాళ్ళు చాలామంది కనబడతారు. ఈ సర్వైవల్ రేట్ చూసుకుంటే మన ఇండియాలో 75 వరకు ఉంది. అది లాస్ట్ 2022 గణాంకాల ప్రకారం. అది ఇప్పుడు చూసుకుంటే ఇంకా అది పెరిగింది, ఆబ్వియస్గా పెరిగింది కాబట్టి మీకు 60 నుంచి 85 ఇయర్స్ వరకు కూడా వితౌట్ వర్క్ మీకు శాలరీ కావాలి. దానికోసం ప్లాన్ చేసుకుంటే మాత్రమే మనం రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని కూడా పీస్ఫుల్గా లీడ్ చేయగలుగుతాం. ఎవరు బేసిక్గా 35 to 45లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పాస్ట్ 25 ఇయర్స్ని రివ్యూ చేసుకోండి. తర్వాత ఇన్వెస్ట్మెంట్ కానీ సేవింగ్స్ కానీ స్టార్ట్ చేయండి. మీ స్కిల్స్ని పెంచుకోవాలి. స్కిల్స్ ద్వారా ఎక్స్ట్రా ఎర్న్ చేయగలగాలి. ఎసెట్స్ని మనం బై చేస్తాం, హౌస్ ప్రాపర్టీ కానీ ఇలాంటివి ఏమైనా బై చేద్దాం అన్నప్పుడు వాటి గురించి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. దాంతోపాటు మోస్ట్ ఇంపార్టెంట్ రిటైర్మెంట్ ప్లానింగ్. ఆ రిటైర్మెంట్ ప్లాన్ కూడా ప్రాపర్గా ఆలోచించి డిజైన్ చేసుకుంటే లైఫ్ అనేది పీస్ఫుల్గా వెళ్తుంది. మీరు చెప్పిన దాంట్లో చూసుకుంటే సార్, ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఒక పదమైనా ఇందులో ఇంకా 4-5 రకాల ప్లానింగ్స్, ఒక 6 ప్లానింగ్స్ వరకు చెప్పారు మళ్ళీ అందులో. కాకపోతే దానికి మాత్రం అడ్వైజర్ సలహా అనేది మాత్రం ఖచ్చితంగా అవసరం. అడ్వైజర్ సలహా అనేది కాదు, కానీ ప్రాపర్గా ఆలోచించుకుంటే మాత్రమే ఇదంతా కూడా సవ్యంగా జరుగుతుందని మా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సంజయ్.